అది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నారాయణ గారు చెప్తున్నది 25% ఈ అంచనా వ్యయం పెరగడానికి కారణం 2019-24 మధ్య కాలంలో వైసీపీ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం వల్లే అని. ముందుగా దానికి ఏమంటారు? మరి అది ప్రజల సొమ్ము కదా, 25%. మరి ఆల్రెడీ లక్ష్మణ్ గారు చెప్పినట్టయితే అది ప్రభుత్వం మొత్తం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఒక వ్యక్తిని కారణభూతం చేయలేం కాబట్టి, ప్రభుత్వం ఎలాగో పెనాల్టీ కట్టదు కాబట్టి, పాలసీ డెసిషన్ కాబట్టి, అంటే మీరు తీసుకున్నటువంటి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈ ప్రజల నెత్తిన 25% భారం పడుతుంది అని అంటే ఏమంటారు? నమస్తే సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. దీన్ని ఏమంటానంటే ఆడలేక మధ్యల మీద పడడం అనేది దీనికి ఒక సామెత. మళ్ళీ పిల్లిని కొట్టి కర్ర దాచింది. అట్లా దీంట్లో 2-3 అంశాలు మనం చూసుకుంటే, అమరావతి మీరు చెప్పినట్టు రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ కావడం ఖాయం. ప్రజల మీద భారం, ఆర్థిక భారం పడుతుంది. వీళ్ళ అంగులు ఆర్భాటాలకి ఆ అప్పులు కుప్పలుగా తెస్తున్నారనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దీంట్లో ఇంతకు ముందు మన శేఖర్ రెడ్డి గారు చెప్పారు. వస్తున్న పాయింట్ శేఖర్ రెడ్డి గారు చెప్పారు, రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను అనలేదు, అలాంటి విమర్శలు ఉన్నాయని అన్నా కాబట్టి ఇది నా అభిప్రాయం కాదు. నేను అలా గుదిబాటు అని చెప్పేసి కాదు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అన్నారంటే వాళ్ళ తరపున అన్నట్లే ప్రజలు గమనిస్తుంటారు, మేము కూడా మాట్లాడుతుంటాం. కాబట్టి మీరేం దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. శేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారు? SSR రేట్లు అంటే 2014లో ఏముంటాయో మళ్ళీ 15లో ఏముంటాయో పెరుగుతూ ఉంటాయి. SSR రేట్ల ప్రకారం వస్తూ ఉంటాయి. దీనికి SSR రేట్ల ప్రకారం వచ్చేది మీకు తెలిసినప్పటికీ వైసీపీ మీద ఎందుకు మీరు బురద జల్లడం, సాక్షాత్తు దేవాలయమైనటువంటి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం, నోటికి వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, మాట్లాడడం అనేది వీళ్ళు చేస్తున్న పరిపాటి వీళ్ళకి. గతంలో చూద్దాం, అమరావతి కాస్ట్లు పెరగడానికి కారణాలు ఒకటి, వీళ్ళే రీటెండర్ల వల్ల దాని కాస్ట్ 9 సంవత్సరముల ఆలస్యం వాళ్ళ దాంట్లో చేశారు. ఎందుకు తేలేకపోయారు? వరల్డ్ బ్యాంక్ లో లోన్లు గాని RBIని నమ్మలేదు. వారే పలు దఫాలుగా తిరిగారు కానీ కాలేదు. అప్పుడే వాళ్ళ మూమెంట్ లోనే లాస్ట్ లో ఆగాయి. కానీ మరి వచ్చిండేది ఏం చేస్తుంటే భూములు. ఈ భూములు కూడా అప్పుడున్నది 20 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు దీనికి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చుట్టుపక్కల అక్కడ అమరావతి ముందుగానే గమనించి అందరూ మన అసెంబ్లీలో కేశవ్ గారు కొనిండేది, వేరే వాళ్ళు కొనిండేది అంతా కూడా సాక్షాత్తు అప్పుడు సర్వే నంబర్లతో పాటు మేము చూపించాం. అంటే వీరు చేసిన పని అమరావతిని ఒక వ్యాపారంగా మార్చేసి, అమరావతితో ఒక భూదందాలుగా తయారు చేసి, అమరావతిలో కాస్ట్ పెరగడానికి ముఖ్య కారణం వీళ్ళే. ప్రధానంగా దీంట్లో రీటెండర్లు పిలిచి ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచారు. 2019 ముందు టీడీపీ హయాంలో అంటే ఉదాహరణ చెప్తున్నా, స్పీడ్ యాక్సెస్ రోడ్డు 3,400 కోట్లతో ఆ రోజు టెండర్ పడింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత 2024లో 5,200 కోట్లతో స్పీడ్ యాక్సెస్ రోడ్డు అంటే 1,800 కోట్లు పెంచారు. దీనికి వైసీపీకి ఏం సంబంధం? మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి మీకు అర్హత ఉందా? అబద్ధాలు చెప్పవలసిన ప్రజలను మభ్యపెట్టేది కాదా అని అడుగుతున్నా. 2, వీరు వేస్తున్నది ఏమంటే వడ్డీ, ఇన్ఫ్లేషన్ లెక్క చేయడం లేదు. అంటే వాళ్ళు లెక్కాచారం చేయడం లేదు. 2015లో కట్టిన ప్రాజెక్టు 4 సంవత్సరములు మనకు 24 వరకు 5 ఏళ్ళు ఆగిపోయాయి. దేని వల్ల ఆగిపోయాయి? బ్యాంకు లోన్లు. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, మీ దగ్గర ఉన్న లెక్కలు మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు నాకు తెలియదు, కానీ మొన్ననే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అయింది కాబట్టి ఆ సందర్భంగానే నేను విన్నా. సీడ్ యాక్సెస్ రోడ్డు యొక్క మొత్తం వ్యయమే 1000 కోట్ల లోపే. మీరేమో 5,000 మొత్తం 3,000 చిల్లర అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో 5,000 కోట్లు పెంచారంటున్నారు. ఎందుకనంటే నేను ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నాది కరెక్ట్ అని నేను ఎగ్జాక్ట్ చెప్పలేదు. నేను ఎవరైతే ఈ సందర్భంగా 13వ తారీఖు ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థలు అలాగే ఈ అధికారులు చెప్పింది నాకు గుర్తు. 1,000 కోట్ల రూపాయల లోపే మొత్తం. ఏది 3 ఫేజుల్లో. ఇప్పుడు కంప్లీట్ అయింది ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్కి చాలా తక్కువే, మినిమం 200 నుంచి 300 కోట్ల రూపాయలే. కానీ ఒకేసారి మరి 800, 900 మొత్తం ప్రాజెక్టుకి 1000 లోపు అన్నాను కదా. దానికి కారణం అంత భారీ స్థాయిలో ఈ ఏదైతే అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీదుగా ఇది ఏం చేయాలంటే పాత మంగళగిరి రోడ్డుని తీసుకువెళ్ళి
ఆ నేషనల్ హైవే కలపాలి మణిపాల్ హాస్పిటల్ దగ్గర. అది కొండపైగా ఎలివేటెడ్ వేలాడే బ్రిడ్జ్ టైప్లో వెళ్తుంది అది, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. దానికి ఒక్కదానికే ఎక్కువ బడ్జెట్. మరి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు. మరి మొత్తం 3,000 మళ్ళీ 5,000 అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను చెక్ చేస్తా. 2015లో ప్రాజెక్టు ప్రకారం వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అప్పుడు సిమెంట్ 200 రూపాయలేమో దాదాపు ఉన్నది. ఇప్పుడు ప్రకారం చూస్తే 400 అయింది. అంటే దీనికి వైసీపీకి దీనికి ఏం కారణం అంటే నేను చెప్పేది ఆయన మన శేఖర్ రెడ్డి గారే బాగా చెప్పారు, ఎస్ఎస్ఆర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అనేది. మరి నారాయణ గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం, ప్రజలను డైవర్ట్ చేయడం ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. అదే స్టీల్ కంటిన్యూ చేస్తుంటే 19-24 మధ్యలో కొన్ని పనులు అయ్యాయి కదా, దాని ద్వారా ఈ వ్యయాన్ని తగ్గించుకునే పని అవసరం ఉంటుంది కదా. నేను ఆ కంటిన్యూషన్ కు ఎక్కడ ఆగింది అనేది కూడా చెప్పా కదా. వరల్డ్ బ్యాంక్ లోన్లు ఏడీబీని నమ్మక, వరల్డ్ బ్యాంక్ మనల్ని నమ్మక ఆపేసింది అని చెప్తున్నా. వీళ్ళు పోయేటప్పుడే లాస్ట్ లో ఆగిపోయాయి. ఓకే శ్రీకాంత్ గారు, ఒకవేళ ఇచ్చి ఉంటే కనుక మీరు అమరావతిలో ఇది నిర్మాణాలు కంటిన్యూ చేసేవాళ్ళు, కట్టేవాళ్ళ? సార్ తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాలను ఎక్కువ దృష్టిలో పెట్టుకుని పనిచేశారు. అప్పుడు ఈ లోన్లు వీళ్ళు చేతగాక, వీళ్ళు ఇచ్చిండేది తేలేక చెయ్యలేక రాష్ట్రాన్ని వీళ్ళే ఆపేశారు. వీళ్ళు ఆపిన దాన్ని వీళ్ళే ఆపేసి సంవత్సరం ముందు దాన్నంతా ఏమి చేయలేక అక్కడ ఊరికే అభూత కల్పనలతో దాన్ని అమరావతిని ఒక భ్రమరావతిగా తయారు చేసిండేది వాళ్లే లాస్ట్ లో చేసి పెట్టి. ఇప్పుడు మా మీద వైసీపీ మీద పదే ఏదైనా 2 ఏళ్ళు అయింది వచ్చి. గతంలో మనం చూసాం సురేష్ గారు, మనకు పోలవరంలో ఎట్లా భజన చేయించారు, జయము జయము చంద్రన్న. ఇప్పుడు ఆ భజన ఒకటి తక్కువ ఉంది ఇక్కడ ఈ రోడ్ లో. మొన్న ఆ రోడ్ లో భజన ఒకటి చేయిస్తారు. ఇక రేపో మొన్నాడు కూడా స్పీడ్ యాక్సెస్ రోడ్ అయిందని చెప్పి మళ్ళీ జయం జయము చంద్రన్న అని చెప్పి ఒక భజన చేయించే ప్రకారం. ఇప్పుడు ఒక నిమిషం కాస్త అమరావతిని కంటిన్యూ చేసి ఈ అసెంబ్లీ సెక్రటేరియట్ అలాగే హైకోర్టు వీళ్ళు కట్టారు కదా, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపుగా ఒక 70-80% కంప్లీట్ చేసినప్పుడు మీరు వచ్చిన తర్వాత వీటిలో కొన్నైనా కట్టుంటే మీకు కూడా మరి జయము జయము జగనన్న అని ఒక పాట వచ్చేది కదా మీకు కూడా. అదే కాదు సార్, నేను అదే చెప్తున్నా. మీకు ఎప్పుడైనా సరే లోన్లు ఆపేశారు, డబ్బులు లేవు, కేంద్రం చెప్పిండేది ఇవ్వలేదు, మన మోడీ గారు తీసుకొని వచ్చి ఒక చెంబు మన్ను ఇచ్చిపోయారు, ఇప్పుడు వచ్చారు వీళ్ళ చేతిలో ఉంది, మోడీ గారు మా చేతిలో ఉంది అంటారు. ఇప్పటికీ తీసుకురాకుండా ఇప్పుడు మనకు మీరే చెప్పారు. ఏం చెప్తున్నారు అంటే, మీరంటే వాళ్ళ తరఫున మనకు తొందరలో అమరావతిని 2 ఏళ్లలోనే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తామని దీంట్లో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. కానీ మంత్రి గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఏం చెప్తుంటారు, ఇది అమరావతి అనేది నిరంతర ప్రక్రియ, దీంట్లో మేము చెప్పిన టయానికి ఈలేము, ఓన్లీ మౌలిక సదుపాయాలతో రోడ్లు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ దాన్ని మాత్రమే చేస్తాము, ఇది అంత తొందరగా అయ్యేది కాదు, దీనికి కావాలంటే ఎంత అవుతుందో 2 లక్షల కోట్లు అదేదో చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం పాయింట్ ఎక్కుద్దాం. మనము లేబర్ ఆ రోజుకి ఈ రోజుకి డబల్ అయింది లేబరు. మళ్ళీ ఆర్బీఐ ప్రకారమే 20 to 25% పెరిగింది. దీనికి వైసీపీ ఎందుకండి కారణం? అన్నిటికీ వైసీపీ చేసిండేది ఏదైనా మేము ఎందుకు ఆపగలిగామనేది సంక్షేమ పథకాల మీద ఎక్కువ పెట్టాము. మీరు అమరావతికి లోన్లు తేలేకపోయినారు, కేంద్రం నుంచి తెప్పించింది తేలేకపోయినారు, ఆగింది అని చెప్తున్నాము. దాన్ని ఊరికే 24 గంటలు మనం దీని గురించి మాట్లాడుకుంటే బాగుండదు. 2018లో ప్రపంచ బ్యాంకులో మామూలుగా అయితే 2,000 కోట్లు 25,000 కోట్లు తెస్తామని చెప్పారు. అది అప్పటికే వీళ్ళు వీళ్ళు పోయేటప్పటికే ఆగిపోవడం జరిగింది. దాన్ని గమనించడం లేదు. వీళ్ళ యొక్క చాతకానితనాన్ని, వీళ్ళ యొక్క అసమర్థతను మూచిపెట్టేసి ఎంతసేపున్న జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అనేది వీళ్ళకి పరిపాటి అయిపోయింది. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దీని చేత ఇప్పుడు కూడా నేను చెప్పేది, ఆ రోజుకి ఈ రోజుకి మనం చూస్తే వడ్డీ రేటు కూడా 12% ఎక్కువ పెరిగింది. దీనికి వైసీపీకి ఏం సంబంధము? భూముల ధర పెంచారు. దీనికి వైసీపీకి ఏం సంబంధము? మీరు చేసినటువంటి మీరు భూదందాలు చేశారు, అక్కడ భూములు ముందే కొనేశారు. అమరావతి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే క్వార్టరీలో చెప్పారో వారందరూ కూడా భూములు కొనడం వల్ల ఆ రేట్లు పెరిగిపోయి ఈ రోజు మీ వల్ల జరిగితే అది మా వల్ల చంద్రబాబు నాయుడు గారు గాని, మన నారాయణ గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని దీన్ని అంతా కూడా ఇట్లా చేయడం అనేది మానుకోవాలి. ప్రజలంతా గమనిస్తున్నారనేది దీన్ని మీరంతా తెలుసుకోవాలని చెప్తున్నా. ఇది అమరావతి అనేది మీరు చెప్పినట్టు రేట్లు సంవత్సరం మన ఎస్ఎస్ఆర్ రేట్లు ప్రకారం పెరుగుతుంటాయి. అది చెప్పండి.
ఒప్పుకుంటాం. నిజాన్ని Okay. నిర్భయంగా చెప్పండి. మేము ఆ రోజుల్లో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తేలేకపోయాం, నిధులు Okay, okay, sir, మీ తేలేకపోవడం point వల్ల నాకు ఆగిపోయింది. శ్రీకాంత్ గారు, మీరు మీ point తర్వాత నాకు అర్థం. సంక్షేమ పథకాలు తెచ్చారు శ్రీకాంత్ అనేది గారు. చెప్పండి కానీ Yes. Yes, ఊరికే శ్రీకాంత్ గారు, మీ point. అనవసరంగా అబద్ధాలు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. Okay, okay, ప్రజలు శ్రీకాంత్ గారు, మీ ఎప్పుడూ point ఒకటే మీరు మీ point చెప్పేది చెవులో పూలు పెట్టుకుంటారంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. Okay, మీరంతా okay, ప్రజలు శ్రీకాంత్ ఎప్పుడు చెవులో Okay. పూలు పెడుతూనే ఉంటారు. సరే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు పూలు పెట్టినా పెట్టించుకోవడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అలా అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్లే. చివరికి 5 సంవత్సరాల తర్వాత ప్రజలే పూలు పెడతారు. అప్పుడు చెవుల్లో చేసుకోవాలి, మనకు తెలియకుండానే పువ్వు వచ్చేస్తుంది. ఓహో, మనం చేసిన పనులకి మనమేదో ప్రజల చెవుల్లో పూలు పెట్టామనుకున్నాం, కానీ ప్రజలే మన చెవులో పూలు పెట్టారు రా బాబు అని చెప్పేసి అప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ ఇది నేను చెప్పేది.